మాల్దీవ్స్ టూరిజం ఒకప్పుడు సంపన్నులకు మాత్రమే పరిమితమైన ప్రాంతం. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. దిగువ మధ్యతరగతిని ఆకట్టుకునేందుకు సరికొత్త ప్లాన్ వేసింది. ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి? చేతిలో ఎంతుంటే సరదాగా మాల్దీవ్స్ ట్రిప్ వెళ్లి రావచ్చు. వాచ్ దిస్ రిపోర్ట్. సంపన్నుల హాలిడేస్ కు హనీమూన్స్ కి పెట్టింది పేరు మాల్దీవ్స్. హిందూ మహాసముద్రంలో ద్వీపాల సముదాయం మాల్దీవ్స్. మనకు కేరళ నుంచి చాలా దగ్గర. ఈ దేశం ఒకప్పుడు అత్యంత ధనవంతులు మాత్రమే వెళ్లగలిగే పర్యాటక ప్రదేశంగా ఉండేది. కానీ ఇప్పుడు స్థానికంగా సరసమైన ధరల్లో కొత్త పర్యాటక నమూనాను అవలంబిస్తోంది. మాల్దీవ్స్ చాలా మారిపోయింది. ఒకప్పుడు ప్రైవేటు దీవులు, ఖరీదైన రెస్టారెంట్లే ఉండేవి. ఇప్పుడు స్థానికులకు గెస్ట్ హౌజులు కట్టుకునేందుకు అవకాశం కల్పించారు. 90 దీవులలో 1200కు పైగా గెస్ట్ హౌస్లు మధ్యతరగతి పర్యాటకులకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మాల్దీవ్స్ ను అందరూ ఆస్వాదించగలుగుతున్నారు. స్థానిక కుటుంబాలు తమ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా ఉన్న పర్యాటక రంగం నుంచి ఇప్పుడు నేరుగా ప్రయోజనాలు పొందుతున్నారు. పర్యాటకులకు సైకిల్స్, ఎలక్ట్రిక్ బగ్గీలను సైతం స్థానికులు అందుబాటులోకి తెచ్చారు. మాల్దీవుల నీలి సముద్రం ఇప్పుడు అందరికీ కనువిందు చేస్తోంది. పర్యాటకులకు స్థానికులు ఇంటి భోజనం వడ్డిస్తున్నారు. అక్కడ దొరికే చేపలు, జ్యూస్లు ఇస్తున్నారు. కమ్యూనిటీ టూరిజం వల్ల సాధారణ ప్రజలు సైతం లబ్ధి పొందుతున్నారు. బికినీ బీచ్లే కాదు, సంప్రదాయ టూరిజం సైతం ఇప్పుడు మాల్దీవ్స్ లో పెరుగుతోంది. ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు జనం. అధ్యక్షుడు మొహమ్మద్ మయూజ్ ప్రభుత్వం 2028 నాటికి మొత్తం విద్యుత్తులో 33% పునరుత్పాదక మూలాల నుంచి ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గెస్ట్ హౌస్లు, స్థానిక కుటుంబాలు నిర్వహించే హోమ్ స్టేలు ఇక్కడి జీవనాన్ని ప్రత్యక్షంగా, అర్థవంతంగా అనుభూతి చెందే అవకాశం ఇస్తున్నాయి. ఒకప్పుడు అధిక ధరల కారణంగా సామాన్యులకు అందుబాటులో లేని మాల్దీవ్స్ ఇప్పుడు సంపన్నులకు విలాసంగా మాత్రమే కాకుండా పర్యాటకులకు నిజమైన, స్వచ్ఛమైన అనుభవాన్ని కూడా అందిస్తున్నాయి. మాల్దీవ్స్ లో మొత్తం 1200 చిన్న చితక దీవులున్నాయి. 1000 దీవుల్లో అసలు మనుషులే లేరు. సముద్ర మట్టానికి గరిష్టంగా 6 అడుగుల ఎత్తులోనే ఉన్నాయి దీవులు. గ్లోబల్ వార్మింగ్ వల్ల చాలా దీవులు మునిగిపోతున్నాయి. మాల్దీవ్స్ రాజధాని మాలే. 1965లో బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందింది మాల్దీవ్స్. ఇండియా నుంచి మాల్దీవ్స్ కు నేరుగా విమానాలున్నాయి. మాల్దీవ్స్ మొత్తం జనాభా 4 లక్షల లోపే. విస్తీర్ణం 300 చదరపు కిలోమీటర్లు. దేశ తలసరి ఆదాయం $17,000 పైమాటే. జీడీపీలో 90% దిగుమతి సుంకాలు పర్యాటక రంగం నుంచే వస్తోంది.